హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాము. ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండేటట్టు ట్రై చేసుకోండి. ఇప్పుడు చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తున్నారండి, బట్ నేను చెప్పలేకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే రిపీటెడ్గా కొత్త వాళ్ళు మార్కెట్లో ఎంటర్ అవుతున్నారు. ఏమీ తెలియకుండా మనీ వచ్చి అంటే హ్యూజ్ అమౌంట్గా లాస్ చేసుకుంటున్నారు. నేను ఒకటే చెప్తానండి, బిగినర్స్ వచ్చి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎందుకంటే మీరు ఎవరి దగ్గర నా గైడెన్సు ఏదో ఒకటి సంథింగ్ యూ హ్యావ్ టు లర్న్ చేసుకున్న తర్వాతే నిదానంగా చేయండి. తొందరపడబాకండి. ఎందుకంటే ఎంతోమంది కాల్ చేస్తున్నారు, సార్ ఇన్ని లక్షలు పోగొట్టుకున్నాను మార్కెట్లో అని. కాబట్టి న్యూ కమ్మర్ అంతా చాలా వచ్చి రిస్క్ ఫీల్డ్. ఈ ఫీల్డ్లో మీరు ముందుగా 1-10 సార్లు ఆలోచించుకొని అడుగు పెట్టాలి. ఎందుకంటే మీకు ఫస్టే మీకు తెలిసిపోతుంది ఇది మీకు సెట్ అవుతుందా లేదా అని. ఎందుకంటే లాంగ్ జర్నీ ఈ ఫీల్డ్లో చేయాలంటే ఇట్స్ వెరీ టఫ్ అన్నమాట. అది అంటే దానికి చాలా వెల్త్గాను బాగుండాలి, అన్నీ మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఎందుకంటే మీరు అన్నీ చూసుకోవాలి, మీ ఫ్యామిలీ గురించి ఆలోచించాలి. అన్నీ చూసి ఈ ఫీల్డ్లో అడుగు పెట్టండి. జస్ట్ ఒక ప్రికాషన్గా చెప్తున్నాను అది. ఎందుకంటే ఇట్స్ అ గుడ్ ఫీల్డ్, మంచి ఫీల్డ్ ఇది. బట్ ఒక ప్రాపర్ వేలో వెళ్తేనే మీకు అంత క్లియర్గా ఉంటుంది, లేకపోతే గజిబిజిగా ఉంటుంది. ఫస్ట్ స్టాక్ వచ్చి చెన్నై పెట్రో మా ఊరు, రైట్. CHENNPETRO చెన్నై పెట్రో, CPCL అని అంటాం, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఎస్, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు $303.75. చూడండి, $303.70. ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి కొనకూడదు. బాయ్ ఓన్లీ అబోవ్ $320 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, $320 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి $417 ఫస్ట్ టార్గెట్. చూడండి, $417 ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చి $518 సెకండ్ టార్గెట్. థర్డ్ టార్గెట్ వచ్చి $678 థర్డ్ టార్గెట్. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి $220 అండి స్టాప్ లాసు. చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ $303.75 ఉంది. ఇప్పుడు కొనొద్దు. బాయ్ ఓన్లీ అబోవ్ $320 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చెన్నై పెట్రో అది. ఇది కూడా వచ్చి మనకి ఒక 23 సంవత్సరాల నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. 4,500 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి జిటిఫ్ ఇన్ఫ్రా లాజిస్టిక్స్. ఈ స్టాక్ వచ్చి NSE కోడ్ వచ్చి JITF ఇన్ఫ్రా, జిటిఫ్ ఇన్ఫ్రా లాజిస్టిక్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు, చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు $132.10 ఉంది. చూడండి, $132.10 ఉంది. ఇప్పుడు కొనొద్దు. బాయ్ ఓన్లీ అబోవ్ $148 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, $148 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 182 ఫస్ట్ టార్గెట్, 217 సెకండ్ టార్గెట్, 274 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి $113 స్టాప్ లాస్. చూడండి, స్టాప్ లాస్ వచ్చి $113 జిటిఫ్ ఇన్ఫ్రా లాజిస్టిక్స్.
ఇది వచ్చి 2017 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా ఒక స్మాల్ క్యాప్, 339 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనం హైదరాబాద్లో ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో 2 days వర్క్షాప్ జూలై 8th and 9th 25% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. లాస్ట్ మూమెంట్ వచ్చారంటే చాలా ఇబ్బంది పడతారు. 25% సీట్స్ కంప్లీట్ అయిపోయింది అది. తర్వాత చూడండి, మరొక స్టాక్ చెప్తాను. మరొక స్టాక్ వచ్చి మ్యాస్ స్టాక్. చూడండి, మ్యాస్ స్టాక్ అంటే మ్యాజగాన్ డాక్స్ షిప్ బిల్డర్స్. మ్యాజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ ఇది వచ్చి మ్యాస్ స్టాక్ అని అంటారు. ఎన్ఎస్సి కోడ్లో MAZDOCK. చూడండి, MAZDOCK. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు చూడండి 754 రూపాయలు ఉంది. చూడండి, 754 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 767 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 767 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 917 రూపాయలు 50 పైసలు. చూడండి, ఫస్ట్ టార్గెట్ 917 రూపాయలు 50 పైసలు ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చి 1069 రూపాయలు 50 పైసలు సెకండ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 607 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి 15,000 కోట్లు మార్కెట్, 15,200 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు 2020 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మొత్తం మనము 3 స్టాక్స్ చెప్పాను. చెన్నై పెట్రో, తర్వాత జెటిఫ్ ఇన్ఫ్రా, తర్వాత మ్యాస్ స్టాక్. 3 స్టాక్స్ చెప్పున్నాను. తర్వాత మరొక స్టాక్ వచ్చి చూడండి, మరొక స్టాక్ వచ్చి జాష్ ఇంజనీరింగ్. చూడండి, ఆల్రెడీ ఈ స్టాక్ వచ్చి నేను 21 daysలో ఒక బాటంలోనే ఇచ్చాను, అంటే మన పెయిడ్ సబ్స్క్రిప్షన్ వాళ్ళకి. అక్కడి నుంచి పైకి వచ్చింది. ఇప్పుడు ఒక బ్రేక్అవుట్ వచ్చి ఉంది. ఈ స్టాక్ కూడా ఇప్పుడు ఇది చాలామంది ఇక్కడ హోల్డ్ చేసి ఉంటారు, వాళ్ళందరికీ చెప్తున్నాను ఇది ఎక్కడ కొనాలని. ఈ స్టాక్ వచ్చి 980 రూపీస్ పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 980 రూపాయల పైన ఈ స్టాక్ మీరు ఇప్పుడు కొనకూడదు. ఇప్పుడు 929 ఉంది, ఇప్పుడు కొనకూడదు. 980 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 1135 రూపాయలు ఫస్ట్ టార్గెట్, 1300 సెకండ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 799 రూపాయలు స్టాప్ లాస్. జాష్ ఇది వచ్చి ఒక 1100 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నది. 2019 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది అది. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే ప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది, చూడండి. తర్వాత మన వెబ్సైట్లో కూడా మంచి అప్డేషన్స్ ఇస్తున్నాము రెగ్యులర్గా. తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఒక వండర్ఫుల్ అప్డేషన్స్. రీసెంట్గా కూడా ఏప్రిల్ 5వ తారీఖున ఒక అప్డేషన్ ఇచ్చాను, అంటే నిఫ్టీ గురించి. నిఫ్టీ ఎక్కడి దాకా వెళ్తుంది అని ఆ టార్గెట్స్ కూడా కంప్లీట్ అయింది. చక్కగా మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అలాంటి ఇన్ఫర్మేషన్స్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను. కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఒక బ్లెస్డ్ అనే చెప్తాను, అదృష్టవంతులే. రెగ్యులర్గా మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంటాను. థ్యాంక్ యూ సుమన్ టీవీకి, సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం.